నవమాసాలు మోసిన బిడ్డ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రపంచాన్నే జయించినట్లుంటుంది ఆ తల్లి పొందే అనుభూతి. కానీ ఆ అదృష్టానికి నోచుకోలేని తల్లులు ఏదో ఒకలాగా కలిగిన సంతానాన్ని పొత్తిళ్లలోకి తీసుకుని పరవశించిపోతారు. అమ్మతనాన్ని అనుక్షణం ఆస్వాదిస్తారు. కలల ప్రతిరూపాన్ని చూసుకుని మురిసిపోతారు. కానీ ఆ డాక్టర్ రూపంలో ఒక రాక్షసి వారి ఆనందాన్ని చిదిమేసింది. వారి భావోద్వేగాలతో ఆడుకుంది. పదుల సంఖ్యలో కుటుంబాల్లో పెను సంక్షోభానికి కారణమైంది. నిజాన్ని తట్టుకోలేరు, అనుబంధాన్ని వదులుకోలేరు. దేవుడా, ఏమిటి శిక్ష? నిజంగా శిక్షే. విధి ఆడిన వింత నాటకంలో జీవితకాల శిక్ష. ఏం చేసినా తీరని మానసిక క్షోభ. పగవాడికి కూడా రాకూడదనేంత దారుణమైన అనుభవం. అమ్మతనాన్ని అపహాస్యం చేస్తూ ఓ డాక్టర్ లిఖించిన రాక్షస పర్వం. కాసులొస్తే చాలు దేనికైనా సిద్ధమన్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మాటను సాగిన ఘోరాలతో ఎన్నో కుటుంబాలు తట్టుకోలేని నిజం. విషయం తెలిసినా ఎవరూ తట్టుకోలేరు. అలాంటిది ఆ బిడ్డల్ని కంటికి రెప్పల్లా చూసుకుంటోన్న దంపతుల గుండెలు ఇంకెంత తల్లడిల్లిపోతాయో. బాధ బయటకి చెప్పుకోలేక ఎన్ని గుండెలు మౌనంగా రోధిస్తాయో. కొన్ని నెలలు, ఏళ్లుగా అనుబంధం పెనవేసుకున్న పసికూనలు తమ కణాలు పంచుకు పుట్టలేదని తెలిస్తే ప్రతి క్షణం ఆ నిజం గుండెల్లో గుచ్చుకుంటోంటే తట్టుకోవడం ఎవరితరం? పిల్లలు తమ ఒడికి చేరేదాకా ఆశగా ఎదురుచూశారా తల్లులు. తమ ప్రతిరూపాన్ని గుండెలకు హత్తుకుని మురిసిపోయారు. పిల్లలు పుట్టలేదన్న కారణంతో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నవారున్నారు. అయిన వాళ్లు అదో లోపంగా చూస్తుంటే నరకయాతన పడ్డవారున్నారు. తమ కడుపు పండకపోయినా తమ జీన్స్ పంచుకుని ఈ లోకంలోకొచ్చిన బిడ్డలు చేతుల్లోకి చేరగానే బాధలన్నీ మర్చిపోయారు. కానీ సృష్టించిన సామాజిక విధ్వంసంతో ఆ కుటుంబాలను ఇప్పుడు పెను తుఫాన్ చుట్టుముట్టేలా ఉంది. రాజస్థాన్ దంపతులకు సరోగసి పేరుతో అంటగట్టిన శిశువు వారి సంతానం కాదని తేలిపోయింది. ఇలాంటి మోసాలు ఏళ్లుగా సాగుతున్నట్లు తేలడంతో పోలీసులు మొదలుపెట్టిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను అక్రమ మార్గాల్లో పుట్టించింది సృష్టి ఫర్టిలిటీ. వారినే సంతానం కోరుకున్న దంపతులకు అంటగట్టి కోట్లకు కోట్లు వెనకేసుకుంది. ఎన్ని లక్షలైనా పోసి అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకునే తల్లుల ఆరాటాన్ని పక్కదారి పట్టించేసింది. దంపతుల నుంచి సేకరించిన స్పర్మ్, అండాలతోనే సరోగసి ప్రక్రియ జరగాలి. అప్పుడే వారి DNA సంతానం సాధ్యమవుతుంది. కృత్రిమ పద్ధతుల్లోనైనా కడుపు పండని తల్లుల కోరిక తీరుతుంది. పిల్లల్లేని దంపతుల కల నెరవేరుతుంది. ఆ భావోద్వేగాలను సృష్టి ఓ చైల్డ్ ట్రాఫికింగ్గా మార్చేసింది. ఎలాగోలా పిల్లల్ని పుట్టించేసి ఎంతో కొంత రేటు కట్టేసి ఆ పసికందుల్నే పిల్లల్లేని దంపతులకు మీ బిడ్డేనంటూ లక్షల రూపాయలకు అంటగట్టేసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సరోగసి పేరుతో 80 మంది పిల్లల్ని విక్రయించినట్లు పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లల్ని సేకరించిన నమ్రత గ్యాంగ్ డబ్బులిచ్చి పిల్లలను కొనుగోలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి ఓసారి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. తాజాగా 80 మంది పిల్లల వ్యవహారం బయటపడడంతో ఆ వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. పిల్లల్ని కనిపెంచలేని తల్లిదండ్రుల నుంచి సేకరించలేదు. ఎక్కడో దొరికిన అనాథ శిశువుల్ని ఎత్తుకురాలేదు. తామే దగ్గరుండి పుట్టించారు. దానికోసం ఊహకైనా అందని నీచానికి ఒడిగట్టారు. అవసరాల కోసం పేగు బంధాల్ని అమ్ముకునేందుకు ముందుకొచ్చే మహిళలను నమ్మించారు. వైద్య ప్రక్రియపై ఎంతో నమ్మకం పెట్టుకున్న దంపతులను వంచారు. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో IVF, సరోగసి కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాదాపు 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. సరోగసి IVF ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కన్న అసలు తల్లికి మహా అయితే ₹1,00,000 లోపే. బేరాలు కుదిర్చే దళారులకు ₹1,000 కమిషన్లు. కానీ పిల్లల్ని కోరుకునే దంపతుల నుంచి వసూలు చేసేది మాత్రం 30 లక్షల పైమాటే. దాంపత్య జీవితంలో పిల్లల్లేని లోటు ఉండకూడదనే దంపతుల ఆరాటమే సృష్టికి బిజినెస్ పాయింట్. వారి నుంచి స్పర్మ్, అండాలు సేకరించాక మొదలవుతుంది అసలు డ్రామా. అసలు సరోగసి ప్రక్రియే ఉండదు. అవాంఛిత గర్భం దాల్చిన వారు, కన్న పిల్లల్ని సాకలేమనుకున్న వారి నుంచి పిల్లల్ని సేకరించడం, చేతులు మార్చేయడం. ఇన్నేళ్లుగా సృష్టి చేస్తున్నదిదే. అంటే ఈ లెక్కన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నుంచి సరోగసి ద్వారా సంతానం పొందిన వారెవరూ తమ పిల్లల్ని పొందలేదు. అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న పిల్లలు ఎవరికో పుట్టినవారన్న నిజాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 80 మంది దంపతులు. ఇప్పుడీ నిజం తెలిసాక ఆ బంధాన్ని వదులుకోలేరు. అమ్మకాని అమ్మలా మిగిలిపోలేరు.
అలాగని ఆ బంధాన్ని అంగీకరించలేరు. అందరూ DNA పరీక్షలకు ముందుకు రాలేరు. అలాగని ఏదో జరిగిపోయిందని తమను తాము సమాధానపరుచుకోలేరు. ఈ లోకం తెలియని పిల్లల్ని నిందించనూ లేరు. ఎంత లేదనుకున్నా మొన్నటిదాకా ఆ బిడ్డల మీదున్న అనురాగం, ఆప్యాయతలో గుండెల్ని మెలేసే ఓ చిన్న మెలికైతే పడుతుంది. అనుక్షణం అది గుండెల్ని గుచ్చుతూనే ఉంటుంది.